నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తిరుపతిలో జరిగిన సమావేశంలో మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే మార్గంగా రాపూరు, కృష్ణపట్నం ఓడరేవును రాయలసీమతో అనుసంధానించేలా నిర్మించిన రైల్వే సొరంగ మార్గం. ఆర్టీసీ డిపోలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించండి. వాకాడు ఆర్టీసీ డిపో వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు. గూడూరులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. రథసప్తమి సందర్భంగా పల్లకీ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం కోడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి ఎన్ మౌర్య, తుడా చైర్మన్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆనంద్ శ్రీనివాసు ఓకే ఒక లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. జెండా అందరికీ నమస్కారం. మనందరం గత సంవత్సరం జనవరి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే క్యాంపెయిన్తో మనము ప్రతి నెల 3వ శనివారం జరుపుకుంటున్నాం. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి నెల ఒక యూనిక్ థీమ్ తోటి మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం నో గ్యాప్ ఇన్ శానిటేషన్ అంటే ఎక్కడ కూడా మన శానిటేషన్ యాక్టివిటీస్లో ఎక్కడ ఏ లూజెంట్స్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్కి సెప్టిక్ ట్యాంక్స్ అన్నీ క్లీన్ చేయడానికి ఏమన్నా గ్యాప్స్ ఉంటే వాటిని మనం చూసుకున్నాం. వెనకాల 2 ఫీకల్ స్లడ్జ్ వెహికల్స్ ఉన్నాయి, వాటి ద్వారా క్లియర్ చేయటం. అదేవిధంగా ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా రిపేర్లు మెయింటెనెన్స్లో ఉంటే వాటిని పూర్తి స్థాయిలో, ఇంకా ఏదన్నా శానిటేషన్ యాక్టివిటీస్ కార్పొరేషన్లో కానీ పంచాయతీల్లో ఉంటే అక్కడ వాటిని మనము క్లోజ్ చేసుకోవటం. అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో స్వచ్ఛ రథాన్ని కూడా ఈ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఏదైతే మనకి డ్రై వేస్ట్ ఉందో, సాలిడ్ వేస్ట్ ఉందో, దాంట్లో డ్రై వేస్ట్ని కూడా స్వచ్ఛ రథం ద్వారా మళ్ళీ ఒక 50-60% తిరిగి వెనక్కి తీసుకొచ్చే విధంగా కూడా స్వచ్ఛ రథాన్ని ఈరోజు మనం చంద్రగిరి నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా వేరియస్ నియోజకవర్గాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, పంచాయతీల్లో అప్ టు సచివాలయం లెవెల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాక్టివిటీస్ మనం చాలా ముమ్మరంగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నగరి పట్టణంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మన నగరి నియోజకవర్గంలో 2 మండలాలు పుత్తూరు, వడమాలపేట ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా కూడా చైర్మన్ యాదవ్ కార్పొరేషన్ గారు, డైరెక్టర్స్ వీళ్ళందరి సమక్షంలో మనం ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తిరుపతి పట్టణంలో కూడా చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నం ఓడరేవును రాయలసీమతో అనుసంధానించేలా నిర్మించిన కృష్ణపట్నం ఓబులవారిపల్లె రైల్వే లైన్ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇందులో రాపూరు సమీపంలోని రైల్వే టన్నల్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే మరియు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంయుక్తంగా చేపట్టాయి. సుమారు 1993 కోట్ల రూపాయల వ్యయంతో ఈ లైన్ పనులు జరుగుతున్నాయి. వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ డిపో అధ్యక్షులు ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎరుపు రంగు రిబ్బన్ ధరించి నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జోన్ పరిధిలో ఉన్న అన్ని డిపోల్లో నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 1/90 సర్క్యులర్ అమలు చేయడం లేదని, అలాగే అనేక సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి సంపత్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ, కోటయ్య, బాలకృష్ణయ్య, శేషయ్య, గ్యారేజ్ అధ్యక్షులు సుధీర్, జాయింట్ సెక్రటరీ నరేష్, ఉపాధ్యక్షులు కృష్ణ, డిపో ఎన్ఎంయు కార్మికులు పాల్గొన్నారు. సమస్య అయితే కాదు, మొత్తం జోనల్ సమస్య. ఇది జోనల్ వాళ్ళు ఏ పిలుపునిచ్చినా మేము దానికి సమసిద్ధంగా ఉన్నాము. కొన్ని రోజులుగా మన కడప జిల్లాలో రిలే నిర్వహణ జరుగుతున్నాయి. జరిగినప్పటికీ కూడా వాళ్ళైతే ఎలాంటి సంబంధం లేదు. లేకపోగా ఈ సస్పెండ్లు, రిమౌండ్లు అనేది వీళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. అవి లేవని చెప్పి ఎండీ గారు కూడా సర్కులర్ ఉంది, ఉన్నా కూడా దాన్ని అమలు చేయలేదనేది మా ఆవేదన. మాకు ఇప్పటికైనా వాళ్ళు సహకరించి మంచి మనసు చేసుకొని కార్మికులను కలుపుకొని పోతే మేము ఎక్కడికైనా వస్తాము. లేదనుకుంటే ఇట్లే కొనసాగి ఎంతవరకు తీసుకుపోవాలి అంతవరకు మా నాయకులు ఏది చెప్తే చేయడానికి మేము సమర్సిద్ధంగా ఉన్నాం. డిపో జోన్లో ఉండే ప్రతి డిపోల్లో రిలే ఫాస్ట్ నిరాహార దీక్ష చేపడుతున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం, నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం కడప జోన్లో ఏ డిపోలో కానీ 1/19 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిపిటో వాళ్ళు లెటర్లు ఇస్తున్నప్పటికీ ఫోన్లు చేసి రిమూవల్ చేయండి, సస్పెండ్ చేయండి, పనిష్మెంట్లు ఇవ్వండి అని డిపో మేనేజర్ గారికి ఆదేశాలు ఇస్తున్నారు. సరైన పద్ధతి కాదు. ఈ కడపలో సుమారు 62 రోజులుగా కడుపు మార్చుకొని నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా కానీ నమ్మక నీరెత్తినట్టు డిపిటో గారు ప్రవర్తిస్తున్నారు. గౌరవ ఎండీ గారు 1/19 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ వీళ్ళు ఇష్టానుసారంగా
వాళ్ళ సొంత ఇంట్లో పనిచేస్తున్నట్టుగా ఉద్యోగులను వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంకనైనా మీరు పై అధికారులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ జోన్ వ్యాప్తంగా ఉండే సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటున్నాము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గాంధీనగర్లోని ఆర్ఎస్ఎన్ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి వైసీపీ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొని మాట్లాడారు. టీడీపీ పార్టీ వచ్చేటప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎవరు బయట ధైర్యంగా తిరిగే పరిస్థితే లేదండి. ఊర్లలో బయట తిరిగితే పనులు అడుగుతారని చెప్పి కొంతమంది తిరగని పరిస్థితి లేదు. కొంతమంది ఎవరు తిరుగుతుంటే కూడా నేను ఈ పనులు చేశాను అని చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోజుకి గ్రామాల్లో పోతే మనం చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. ఏమని? అమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసిన పనులు ఇదే మాకు జరిగినటువంటి, ఇంతకంటే ఇప్పుడు ఏమీ జరగలేదని చెప్తున్నారని అంటే అది జగనన్న ఘనతను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అందించినటువంటి స్ఫూర్తి, కార్యకర్తలు పడేటువంటి కష్టం ప్రత్యేకించి నేను సర్వేపల్లికి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఎందుకంటే అక్రమంగా నాన్నని జైలుకి పంపించినటువంటి రోజు ఏం చేస్తాము, ఏంటి పరిస్థితి అనేటువంటి పాల్గొనేటువంటి రోజు నా కుటుంబ సభ్యులాగా నాకు అండగా నిలుచున్నటువంటి మనుషులు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలని మేము కూడా ఆ రోజు మీటింగ్లు పెట్టాము. దీనికి సర్వేపల్లికి సంబంధించి నాన్న లేనప్పుడు కూడా నాన్న లేదు అన్న బాధ తప్ప ఈరోజు నా ప్రతి ఒక్క మనిషి నా పక్కన నిలుచున్నాడు. ఆ రోజు ఎంతో గర్వంగా చెప్తాను. సర్వేపల్లి అనేది మా పార్టీ సంబంధించినటువంటి నాయకులు కాదు, నా కుటుంబ సభ్యులు ఎప్పటికీ నాకు అండగా నిలిచినటువంటి మనుషులు అని. ఇటుపక్క నాకు అండగా ప్రజలు నిలుచున్నారు. మరి పైనుంచి జగనన్న ధైర్యం చెప్పారు. దాదాపు నేను ఎప్పుడు ఆయన కలిసినటువంటి సందర్భం కూడా లేదని మొట్టమొదటిసారి ఫోన్ చేసి, అమ్మా ఏం పర్లేదు, నాన్నకి ఇలా జరిగింది, నేనున్నానని ధైర్యం చెప్పడమే కాకుండా ఎంతో ఇబ్బంది పెట్టాలి, ఆపాలని రకరకాల. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీవారికి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పంటా నందికేష్ రెడ్డి, సాయి సూర్య, కొండ్రేటి నరేష్ బాబు, మాధవి వ్యవహరించారు. చెప్తున్నా
కోటపట్టణంలో వెలిసిన శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కౌతమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తిరుపతిలో జరిగిన సమావేశంలో మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే మార్గంగా రాపూరు, కృష్ణపట్నం ఓడరేవును రాయలసీమతో అనుసంధానించేలా నిర్మించిన రైల్వే సొరంగ మార్గం. ఆర్టీసీ డిపోలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించండి. వాకాడు ఆర్టీసీ డిపో వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు. గూడూరులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. రథసప్తమి సందర్భంగా పల్లకీ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్వామి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.